తెలంగాణకు నష్టం లేదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అబద్ధం చెప్పారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి లింకేజ్ ఉంటే తెలంగాణకు నష్టం జరుగుతోందని ఆమె చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు వ్యతిరేకం కాదని రామానాయుడు అన్నారని, కానీ పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, తమ్మిళ్లపై ఏపీ సీఎం అభ్యంతరం వ్యక్తం చేశారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మరి తెలంగాణలో కట్టేటటువంటి ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని ఆంధ్ర మంత్రివర్యులు రామానాయుడు గారు చెప్పడం జరిగింది. రామానాయుడు గారికి నేను ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మేము తెలంగాణలో పాలమూరు, రంగారెడ్డి కట్టుకున్నప్పుడు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నప్పుడు మీరు పుంకానుపుంకలుగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన విషయం రామానాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. మీరు సీనియర్ సభ్యులు, ఇదివరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు, మీరు దయచేసి ఆ ఉత్తరాలన్నీ కూడా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో కూడా మాకు వ్యతిరేకంగా కేసు వేసింది. కొత్త ప్రాజెక్టులు కట్టుకుంటే, కొత్త ప్రాజెక్టులు కాదు, పాత చిన్న ప్రాజెక్టులు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లాంటి ప్రాజెక్టుల స్కోప్ పెంచుకుంటే కూడా ఆయన సుప్రీంకోర్టులో కేసు వేసిండ్రు. తుమ్మిళ్ళ ప్రాజెక్టు కడుతుంటే కూడా ఆర్డీఎస్ దగ్గర ఇంకేమీ కూడా మీరు ప్రాజెక్టులు చేయొద్దని చెప్పి ఆయన కేసు వేసినటువంటి వ్యక్తి. అదే మీ ఆంధ్రాలో ఉన్న సుంకేష్లను మాత్రం మీరు పెంచుకున్నారు, మా తుమ్మిళ్ళను మీరు పెంచుకోనియలేదన్న విషయం తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రజలైతే మర్చిపోయే ప్రసక్తే లేదు. మహబూబ్ నగర్ నల్లమల్ల బిడ్డనని చెప్పుకునేటటువంటి ఈ చీఫ్ మినిస్టర్ గారు మరి నల్లమల్ల పులిబిడ్డ అని చెప్తారు. చంద్రబాబు నాయుడు విషయంలో, జల దోపిడిని నివారించే విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు పేపర్ టైగర్గా మిగిలిపోయినరని చెప్పి నేను ఈ సందర్భంగా ఆరోపణ చేస్తూ ఉన్నాను. మీరు పులిబిడ్డ కాదు, యు ఆర్ జస్ట్ ఏ పేపర్ టైగర్. మీరు జల దోపిడి ఆపకపోతే మాత్రం మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఉన్న లాలూచి ఏంటో చెప్పాలన్నారు కవిత. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం, రావడం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు కవిత. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గవర్నమెంట్లో, ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రాబల్యాన్ని వాడి వారు చాలా తెలివిగా ఇది గోదావరి కృష్ణా లింకేజ్ అని చెప్పకుండా గోదావరి కావేరి, గోదావరి పెన్నా లింకేజ్ అని చెప్పి 60% నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చుకుంటున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రాంతానికి లాభమయ్యే పని చేస్తున్నారు. మన రేవంత్ రెడ్డి గారేమో ఫ్లైట్ మోడ్ సీఎంగా ఢిల్లీకి పోవడం రావడం తప్పితే కనీసం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా నిధులు చేపట్టాలి, ఎట్లా తీసుకురావాలి, ఎట్లా తుపాకుల గూడెం దగ్గరికి మార్చుకోవాలి ఈ పాయింట్నని మాట్లాడతలేరు. ఇంతవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 1-2 లెక్కలు రాసిండ్రు, కానీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు? వారికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిది? చంద్రబాబు నాయుడు గారితో వారికి ఉన్నటువంటి